హలో అండి, చిక్కుడుకాయ చికెన్ కర్రీ దోశలండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. దీని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. హలో అండి అందరికీ, ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ చికెన్ అండి. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ చికెన్, తర్వాత టొమాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ముందుగా ఒలిచి పెట్టుకున్న చిక్కుడుకాయలు వాటర్లో వేసేసానండి, ఇంకా ఆనియన్స్. ఇప్పుడు చికెన్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చికెన్ బీన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకోవాలండి, కట్ చేసినవి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 4 పచ్చిమిరపకాయలని ఇలా పొడుగ్గా చీల్చుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు చికెన్ వేసేసి ఇందులో వాటర్ అంతా పోయే వరకు ఉడకనివ్వాలి. చూడండి, ఇలా చికెన్లోని వాటర్ అంతా వెళ్ళిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలండి, మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, టేస్ట్ సరిపడ కారం వేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలన్నీ వేసేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్ అండ్ కొత్తిమీర కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేయకుండా ఇలానే ఉడకనివ్వాలండి, వాటర్ లేకుండానే ఉడకనివ్వాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. చూడండి, కర్రీ మంచి కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా, ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మన చిక్కుడుకాయ కర్రీ రెడీ అండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ ఇప్పుడు నేను దేనికోసం చేశానంటే దోశల్లోకి చేశానండి. దోశలు విత్ చిక్కుడుకాయ చికెన్ కర్రీ. చూడండి, చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా సూపర్గా ఉందో. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఫైనల్గా చిక్కుడుకాయ చికెన్ కర్రీ దోశ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేశాను. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.